శంకర్ గౌడ్ మరణానికి కారణమెవరు? ప్రభుత్వమా? రేవంత్ రెడ్డా? కాంగ్రెసా? అంటే ఈ 3 ఒకటే కదా అనొచ్చు మీరు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కాదు కదా ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టింది రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ కాదు కదా అనౌన్స్ చేసింది రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ లేదంటే అప్పుడు అధికారం లేదు కాబట్టి, గవర్నమెంట్ లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కదా ఇది కాంగ్రెస్ పార్టీ కాకుండా రేవంత్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళకి ఏదైతే మద్దతుగా నిల్చోవడం, అంటే మద్దతుగా నిల్చొని వాళ్ళు మీరిచ్చే హామీ, మీరు ఏదైతే మీ ఇవి ఉన్నాయో అవన్నీ డిమాండ్స్ అన్నీ కూడా నేను నెరవేరుస్తాను, మా ప్రభుత్వాన్ని, మా కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురండి, నేను నెరవేరుస్తానని చెప్పడం జరిగింది. ఏదైతే కేసీఆర్ గారి హయాంలో ఒక 80-90% కూడా గవర్నమెంట్లో విలీనం చేయడానికి ఎంతైతే కావాలో ఆల్మోస్ట్ 80-90% ప్రాసెసింగ్ మొత్తం కూడా అయిపోయింది. మరి ఏదైతే 10% ఉందో కేసీఆర్ గారు ఆపుతున్నారు, కావాలంటే నేను రాగానే ఇమ్మీడియట్లీగా ఫస్ట్ మీకు పిఆర్సీలు కంప్లీట్ చేస్తాను, నెక్స్ట్ గవర్నమెంట్లో పూర్తి స్థాయి గవర్నమెంట్లో విలీనం చేస్తానని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సో చెప్పిన తర్వాత ఇప్పటికి కూడా 2.5 సంవత్సరాలు అవుతుంది, కనీసం వాళ్ళని పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ముఖ్యంగా ఇంకోటి ఇది యూనియన్లను కూడా పునరుద్ధి చేసుకోవడానికి, అంటే యూనియన్లను తొలగించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ యూనియన్లు పెట్టుకునే అవకాశం మాకు ఇవ్వాలంటే అవిటికి కూడా సానుకూలంగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే ఏమని, మీకు యూనియన్లకు పర్మిషన్ ఇస్తాను, నెక్స్ట్ వచ్చేసి ఏది ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనియన్లకు పర్మిషన్ ఇస్తాను, పిఆర్సీ బకాయిలన్నీ కూడా ఇచ్చేస్తాను, నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా గవర్నమెంట్లో విలీనం చేస్తాను అని ఈ 3 కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే రేవంత్ రెడ్డి గారు, వాళ్ళు ఇచ్చిన ఏదైతే 32-33 హామీలు డిమాండ్స్ ఉన్నాయో అందులో అన్నీ ఓకే, కానీ ఈ 3 తప్ప మిగతా అన్నిటి కూడా మేము సానుకూలంగా ఉన్నాము అని చెప్పడం జరిగింది. నిన్న ఏది మినిస్టర్లు క్యాబినెట్ పెట్టుకోవడం జరిగింది. పెట్టుకొని మరి ఏం చర్చించారో తెలియదు, కానీ బయటకు వచ్చి మీడియా సమావేశంలో మాత్రం మేము క్యాబినెట్లో అసలు మేము వేరే ఏదో మాట్లాడుకుందాం అనుకున్నాం, ఇమ్మీడియట్లీగా ఇప్పుడు శంకర్ గౌడ్ గారు ఆత్మహత్యకు పాల్పడ్డారు కాబట్టి ఆయన గురించే ఫస్ట్ చర్చించాలని, మిగతా విషయాలను కూడా పక్కన పెట్టి మేము ఏదో ఉద్ధరించేస్తున్నాం తెలంగాణ ప్రజలకు, ఏదో మేము ఇంకేదో చేస్తున్నాం, మా పర్సనల్ పనులు కూడా వదులుకొని మేము ప్రజల కోసం కష్టపడుతున్నట్టు నిన్న భారీ ఎత్తున ఒక అడావిడి పాత్ర చేయడం జరిగింది అక్కడ ఉన్న మినిస్టర్లు అందరూ కూడా. కుదిరితే వీడియో కూడా ప్లే చేస్తాను చూడండి. అంటే ఇంత అడావిడ్ చేసిన ఈ మినిస్టర్లు ఏమన్నారు, శంకర్ గౌడ్కు పూర్తి స్థాయిలో చాలా బాగున్నాడు, మంచిగా ఉన్నాడు, కానీ మేము హైదరాబాద్ తీసుకురావడం జరుగుతుంది అపోలో హాస్పిటల్కి అని చెప్పడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో మంచిగా ఉన్నాక ఆ హాస్పిటల్ కాకుండా ఎందుకు తీసుకొచ్చారు అనేది క్వశ్చన్ మార్క్ నేను ఒక షార్ట్లో కూడా పెట్టడం జరిగింది. అన్నీ బాగుంటే మరి శంకర్ గౌడ్ని హఠానట్టుగా ఎందుకు అంత సడన్న ఇటు షిఫ్ట్ చేయడం జరుగుతుంది అని నిన్ననే నేను ఈ పాయింట్ని నేను రేజ్ చేశాను. ఎందుకంటే ఆయన సీరియస్గా ఉంది అని మనకు సంబంధించిన రిపోర్టర్లు అయితే, మనకు సంబంధించిన ఇన్పుట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అన్న చాలా సీరియస్గా ఉంది, శంకర్ గౌడ్కి చాలా సీరియస్గా ఉంది, అందుకనే వీళ్ళు ఇక్కడైతే ఇష్యూ అవుతుంది అనేసి హైదరాబాద్ తీసుకుపోవడం జరుగుతుందని కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. కానీ నిన్న ఈ మినిస్టర్లు ఏం చేశారు, ఏదైతే ఆ ప్రెస్ మీట్లో కూర్చొని శంకర్ గౌడ్కి పూర్తి స్థాయిలో బాగుంది, ఆయనకి ఏ ప్రాబ్లం లేదు, కానీ మెరుగైన వైద్యం కోసమని హైదరాబాద్కి తీసుకొస్తున్నామని ఒక కథ చెప్పడం జరిగింది. మరి ఏమైంది, తీరా చూస్తే తుది శ్వాస వదిలేసింది శంకర్ గౌడ్. ఆయన ఎవరి కోసం ఆత్మహత్యకు పాల్పడ్డాడు? ఆయన ఇంటి కోసమా, ఆయన పిల్లల కోసమా, ఆయన బంధువుల కోసమా, ఆయన కోసమా? తెలంగాణలో ఎవరైతే రవాణా శాఖకు సంబంధించిన కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజలతో ముడిపడ్డ అనుబంధం వాళ్ళది. అంటే అన్ని రంగాలు ఉంటాయి, వేరే రంగాలు ఉంటాయి, వేరే గవర్నమెంట్ ఆఫీస్ జాబ్లు ఉంటాయి, అవన్నీ కూడా వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ గవర్నమెంట్కి సంబంధించింది. కానీ ఇక్కడ మాత్రం ఏదైతే రవాణా శాఖ ఉందో ఆర్టీసీకి సంబంధించి పూర్తి స్థాయి కూడా, ఆర్టీసీకి సంబంధించిన ప్రతి ఒక్క కార్మికుడు కూడా తెలంగాణ కాదు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ప్రజలతో వీళ్ళకు సన్నిహితం ఉంటుంది. అంటే వీళ్ళ రథచక్రం నడుస్తేనే రాష్ట్రం నడుస్తుంది అనమాట. బేసిక్గా ఇక్కడ నుంచి ఏదైనా జిల్లాలకు వెళ్ళాలన్నా, ఏదైనా రాష్ట్రాలకు వెళ్ళాలన్నా ముందుగా గుర్తుకొచ్చేది ఆర్టీసీ, రవాణా శాఖ మాత్రమే, ఆర్టీసీ మాత్రమే గుర్తుకొస్తుంది. అంటే అలాంటి ఆర్టీసీని నిర్వీర్యం చేసి మొత్తం నేలమట్టం చేద్దామనే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అంటే ఏదైతే వాళ్ళు చెప్పిన డిమాండ్స్ అన్నిటి కూడా నేను ఆ ప్రభుత్వంలో రాగానే అన్ని నెరవేరుస్తానని చెప్పిన తర్వాత కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇంకోటి ఏంది, వాళ్ళ మీద డిమాండ్, మీరు కనుక సమ్మె విరమించకపోతే మీ మీద కఠిన చర్యలు తీసుకుంటాము, శాలరీలు కట్ చేస్తాము, అంతకన్నా ఎక్కువ చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారు. మరి అది కాకుండా జరిగింది నిన్న తాండూరులోనో ఎక్కడనో, మీరు కనుక టెంటులు ఇస్తే, అంటే ఏదైతే వీళ్ళు సమ్మె నిర్వహించుకోవడానికి టెంటులు ఇస్తే మీ టెంట్ షాప్లను సీజ్ చేస్తాము మీకు అని వాళ్ళని హెచ్చరించడం జరిగింది, వాళ్ళని భయపెట్టించడం జరిగింది. అంటే మేము సమ్మెకి రెడీ, మేము సమ్మె చేసుకోవడానికి, అది రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి సమ్మె చేసుకోవడానికి మేము ఎలాంటి ఇబ్బంది పెట్టట్లేదు అంటూనే అక్కడ కొంతమంది పోలీస్ శాఖను పట్టుకొని కొంతమంది కొన్ని ఏరియాలలో
వాళ్ళని బెదిరిస్తున్నారు. అంటే మీరు సమ్మె చేయొద్దు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, మీరు టెంటులు వేసుకోవద్దు, ఎండలో కూర్చోండి అని బెదిరిస్తున్నారు. అది కాకుండా చాలామంది కూడా పోలీసులను బతిమలాడుతున్నారు. ఇప్పుడు ఏంది, కొంతమంది ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు బస్సులు నడిపిద్దాం అనుకుంటారు. కరీంనగర్లో ఫస్ట్ రోజే కరీంనగర్లో నడిపిస్తే ఆ సార్ బాయ్ డైరెక్ట్ ఒక లారీకే గుద్దేయడం జరిగింది. చాలామంది గాయాలని. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ వాళ్ళని పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇది వాస్తవం. అంటే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే, మీరు సమ్మె చేసుకొని మేము ప్రైవేట్ వాళ్ళని పెట్టి నడిపిస్తాం అంటే ప్రైవేట్ వాళ్ళని పెట్టి నడిపిస్తే గమ్యస్థానానికి ప్రశాంతంగా పోయే పరిస్థితి ఉందా? వాళ్ళకి ఎందుకంటే అవగాహన లేదు. ఇక్కడ ఉన్న బస్సులు ఒక రకంగా ఉంటాయి. ఈ బస్సులు వాళ్ళు నడిపించే బస్సులు కానీ, వాళ్ళు నడిపించే లారీలు కానీ, లేదంటే ఆటోలు కానీ, కార్లు కానీ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. మన ఆర్టీసీకి వచ్చే బస్సులు డిఫరెంట్ ఉంటుంది. అంటే కార్లను ఎందుకు అన్నానంటే, అలాంటి వాళ్ళు కూడా మేము బస్సులు నడిపిస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పే కల్లా వీళ్ళు ఏదైతే మనకేదో మనకు పని వెళ్ళిపోతుంది కదా అనేసి వాళ్ళని తీసుకొచ్చి బస్సులు నడిపేయడం జరుగుతుంది. ఉదాహరణకు మొన్న కరీంనగర్ చూసాం. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏమవుతుంది, ప్రైవేట్ వాళ్ళని పెట్టి నడిపేయొద్దని వాళ్ళు బతిమలాడుతున్నారు అక్కడ ఉన్న కార్మికులు. అంటే వాళ్ళకి హక్కు లేదా? ఇప్పుడు వాళ్ళ ఒక జాబ్ అంటే ఇప్పుడు ఏదైతే ఆర్టీసీ అయితే వాళ్ళ కుటుంబం, అది వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఆపుకున్నప్పుడు మీరు ప్రైవేట్ వాళ్ళని పెట్టి నడిపేయాలి. ఇప్పుడు గవర్నమెంట్లో విలీనం చేయలేదు, దానికో సంస్థ ఉంటుంది. మరి గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? గవర్నమెంట్ ఇన్వాల్వ్ కావాల్సింది ఎక్కడ? వాళ్ళు ఇచ్చిన డిమాండ్లన్నీ కూడా పరిశీలించి చేయాలి. నిన్న కూడా ఏమంటున్నాడు, మీరు విధుల్లోకి వచ్చేయండి, 2 రోజుల్లో పరిష్కరిద్దాం. 2 రోజులు ఆల్రెడీ ఒక మనిషి ఆత్మహత్యకు పాల్పడ్డాక, పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నాక కూడా ఆయనకు సీరియస్గా ఉందని అక్కడున్న మినిస్టర్లు అందరూ కూడా తెలుసు. మరి కడుపు కాళ్ళు అన్నం తింటున్నారో గడ్డి తింటున్నారో తెలియదు, కానీ అక్కడున్న మినిస్టర్లు అందరూ కూడా క్లారిటీ ఉంది ఆయనకు సీరియస్గా ఉంది అని. అయినా నటించి జనాలను పిచ్చోలం చేయడానికి ఆయన చాలా బాగుండని, చాలా సేఫ్గా ఉన్నాడు, మేము హైదరాబాద్ తీసుకొస్తున్నాం మెరుగైన చికిత్స కోసమే అని చెప్పారు. అక్కడ విషయం ఏంటంటే, అక్కడ ఉంటే ఇష్యూ పెద్దగా అవుతుందని చెప్పి హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది ఆ శంకర్ గౌడ్ని. లాస్ట్కి ఏమైంది, ఆయన పరిస్థితి కనబడిన లోకాలకు వెళ్ళిపోయాడు. ఆయన ఎవరి కోసం వెళ్ళిపోయాడు? తెలంగాణలో ఉన్న ఏదైతే ఆర్టీసీ కార్మికులు అందరికి కూడా మంచి కోసం, బాగు కోసం ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అది ఎవరు సహించేది కూడా కాదు. ఎందుకంటే ప్రాణ బలిదానాలతోనే అన్నీ వచ్చేసాయి అనుకోవడం మన మూర్ఖత్వం. ఎందుకంటే గతంలో కూడా తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా చాలామంది చనిపోవడం జరిగింది. అప్పుడు ఇచ్చారా? లేరు. ఇప్పుడు కూడా చాలామంది చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఇచ్చారా? అంటే కేసీఆర్ గారు అనే ఒక వ్యక్తి ముందుకు రావడంతో తెలంగాణ రావడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. 2 రోజులు, 3 రోజులు, 10 రోజులు సమ్మె చేయండి. ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, కానీ మీకు కావాల్సిన హక్కులు మీకు రావాలి. ఎందుకంటే మీరేం గొంతమ్మ కోరికలు కాదు. ఒక్కొక్కరికి ₹1,00,000 జీతాలు ఇవ్వనట్ల ఒక్కొక్కరు సెక్రటరీలో కానీ, కొంతమంది గవర్నమెంట్ ఆఫీసులలో వచ్చి కూర్చొని పోయి లక్షల కొద్ది జీతాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కూడా మీరు అడగట్లా. డ్రైవర్లని, కండక్టర్లను చూస్తే ఎండాకాలంలో మొత్తం అది స్టీల్ అనమాట. ఏది బస్సుకున్నది మొత్తం కూడా స్టీల్, ఐరన్ అది ఉంటుంది, సిల్వర్ లాంటిది. సో అది ఎంత వేడి ఉంటుందో అర్థం చేసుకున్నాం. బస్సు డ్రైవర్లకైతే కింద మొత్తం ఇంజన్ పక్కనే ఉంటుంది, కాలిపోతుంది. అయినా సరే ప్రజల కోసం కష్టపడుతున్నారు. వాళ్ళకి సరే 50,000, 60,000, 40,000 జీతం రావచ్చు, కానీ వాళ్ళు ఏమంటున్నారు, మాకు గవర్నమెంట్తో కలిపితే మాకు అన్ని బెనిఫిట్స్ ఉంటాయి, మాకు ఫ్యూచర్కి ఒక ప్లాన్ ఉంటుంది, మాకు ఏదైనా సెట్ చేసుకోవడానికి ఉంటుంది అని అంటున్నారు. కానీ విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఉన్నాక ఆ రిటైర్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయీలకు కూడా ఇంతవరకు బకాయిలు చెల్లించలేదు. మరి ఈ పరిస్థితి వీళ్ళు కోరేటి న్యాయమైన నిబంధనలే కాబట్టి, న్యాయమైన డిమాండ్సే కానీ తొందరగా నెరవేర్చాలని నేను కోరుకుంటున్నాను. పొన్నం ప్రభాకర్ గారు ఇంకొక 2 రోజులు ఆడ మనుషులు వస్తుంటే ఇంకొక 2 రోజులు అనడానికి మరి మీకు ఎలా నోరు వచ్చిందో నాకు అర్థం కాదు. కానీ మరి ఇది వీళ్ళకి యాక్సెప్ట్ చెప్పాలి. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ గారు గతంలో కూడా ఢిల్లీలో తెలంగాణ ఏదైతే పార్టిషన్ జరిగేటప్పుడు కూడా ఆయన పార్లమెంట్లో ఉండడం జరిగింది. ఆయన మీద కూడా పెప్పర్ స్ప్రే కొట్టడం జరిగింది లగడపాటి. ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడో మాకు తెలుసు. తెలంగాణ కోసం సరే ఏం కొట్లాటలు ఏం చేయలేదు, కానీ పెప్పర్ స్ప్రే కొట్టించుకున్నాడు. సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఎందుకు ఇంకా 2 రోజులు అన్ని సమయాన్ని వేస్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇటు కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. సో ఇది ఎంత తొందరగా కుదురుతా అంత తొందరగా. విషయం ఏంటంటే, నిన్న క్యాబినెట్ అంటూ చెప్పి సీఎంఏ డుమ్మా కొట్టిండు. మరి రేవంత్ రెడ్డి లేడు. మరి రేవంత్ రెడ్డి లేకుండా వీళ్ళందరూ సభ ముందుకు వచ్చి, ప్రెస్ ముందుకు వచ్చి వీళ్ళేం అడావిట్ చేశారో మీరు అందరూ చూసారు. కుదిరితే వీడియో ప్లే చేస్తారు, చూడండి. థ్యాంక్ యూ.